మొన్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని చెప్పి ఒక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసేసి కాంగ్రెస్లో ఉన్న హిందువులకే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లా అయిపోయిందంటే ఒక సెక్యులర్ సెయింట్ అయిపోయాడు, సెలెక్టివ్ సోషలిస్ట్ అయిపోయాడు. హిందూ ఓటు బ్యాంక్ కంటే చాలా పెద్దగా అయిపోయింది. ముస్లిం కమ్యూనిటీకి ఉన్న ఆయన ప్రేమ, జీరో రెస్పెక్ట్ ఫర్ హిందూస్. ముస్లింలకు సలాం కొట్టుడేనా అని అనేది ఇలా ప్రశ్న అయిపోయింది. మీకు హిందువులు అనేటోళ్ళు కనిపిస్తలేరా, లేకపోతే అసలు ఎగ్జిస్ట్ అవుతలేరా? అక్బరుద్దీన్ ఓవైసీ ఒక మాట మాట్లాడింది, రావైనా రెడ్డైనా ఎంఐఎంకే బదౌలత్ జీనా పడేగా, రాజనీతి కర్నా పడేగా అని చెప్పి మాట్లాడిండు. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్లు. ఇదే ముచ్చట చెప్పి మీరు ముఖ్యమంత్రి అయ్యేది ఉండే కదా. లంచాలతో పట్టుడు పోయిన వాళ్ళు మాకు లక్షణాలు నేర్పుతున్నారు అనంటే దీనికంటే పెద్ద హిపోక్రసీ ఉంటుందా? సల్కం చెరువు మీద ఉన్న మీ సైలెన్సు నాగార్జున దగ్గర నగారా ఎందుకు కొట్టింది అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా.